డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్యకి సంబంధించినటువంటి అంశం ఆమె నిన్న విచారించిన తర్వాత హత్యలో లక్ష్మీదుర్గ ప్రమేయం ఉన్నట్టు బలమైన ఆధారాలతో అనుమాన ఛార్జ్షీట్ దాఖలు కావడం, తర్వాత వారెంట్ జారీ అవడంతో ఆమె కొంతకాలంగా అజ్ఞాతంలో ఉండటం, వారెంట్ని కొట్టేయాలని హైకోర్టుని ఆశ్రయించడం, ఈ నెల 16 నుంచి 30 వరకు సిట్ ఎదుట హాజరు కావాల్సిందని హైకోర్టు ఆదేశించడంతో విచారణకు వచ్చారు. గత 15 రోజులుగా మీరు ఎక్కడున్నారని పోలీసులు ప్రశ్నిస్తే ఏమో తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆమె ఫోన్ నెంబర్ని చూపించి మీదేనా అని అడిగితే అది తన పేరుపై లేదని దాటేశారు. భర్త ఫోన్ నెంబర్ గురించి అడిగితే తెలియదని, హత్య జరిగిన సమయంలో ఎక్కడున్నారంటే తన తమ్ముడు కొంట్లో బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళినట్టు జవాబిచ్చారు. హత్య జరిగిన రోజు కారులో మీ భర్తతో పాటు ఉన్నారా అంటే లేదని సమాధానం ఇచ్చిన సమాచారం. తొలి రోజు విచారణ సంతృప్తిగా జరగనందున మంగళవారం రావాలని ఆమెకు చెప్పి పంపించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీయించారు. నిందితురాలైన లక్ష్మీదుర్గని కారులో తీసుకొచ్చి నేరుగా కాకినాడ ఎస్డిపిలో కార్యాలయం పోర్టుకో దగ్గర ఆమె భర్త ఎమ్మెల్సీ అనంతబాబు న్యాయవాదులతో కలిసి దిగబెట్టారు. గేట్ ఎదుటే వాహనం నిలిపి లోపలికి పంపించాల్సి ఉంటే కారులో దర్జాగా దూసుకొచ్చారు. వ్యవహారానికి సంబంధించి పోలీసులు తీరు మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. సమాచారం లోపం వల్ల వాహనాన్ని లోపలికి అనుమతించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తయ్యాక కార్యాలయానికి 30 మీటర్ల దూరంలోనే కారును పోలీసులు నిలిపేశారు. లక్ష్మీదుర్గని అక్కడికి పంపించారు. గేట్ దగ్గర అనంతబాబు అనుచరులు ఆమె కనిపించకుండా చుట్టూ నిల్చుని కారు వరకు నడిపించి తీసుకువెళ్ళి ఎక్కించారు. ఈ క్రమంలో వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ నెట్టేయడం గమనార్హం. హత్యలో అనంతబాబు దంపతులే కాకుండా మరికొంతమంది ఉండొచ్చు. నిందితులందరికీ శిక్ష పడేలా చేయాలని కోరుతున్నామంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు.